నమస్తే అందరికీ. ఇంతకుముందు వీడియోలో మనం సైబర్ క్రైమ్ అటాక్ ఏ విధంగా జరుగుతుంది అనే దాని మీద విశ్లేషణ చేసినాం. ఇప్పుడు ఇన్యూమరేటర్లు ఎవరైతే ఉన్నారో మీ ఇళ్లలోకి వచ్చి మీ దగ్గర ఏమేం డీటెయిల్స్ అడుగుతారు, మీరు ఏం చెప్పాలి, దాని మీద మనం ఇప్పుడు చర్చ పెట్టుకుందాం. మొదటిది ఇంటి నెంబర్ అడుగుతారు. అదేవిధంగా జనగణన జాబితాల్లో కేటాయించిన నెంబర్ ఒకటి ఇస్తారట, దాన్ని కూడా అడుగుతారు. ఇంటి ఫ్లోర్కు వాడిన మెటీరియల్ అట. ఇక 3, 4, 5, 6, 7, 8 ఈ యొక్క నంబర్లు ఏవైతే ఉన్నాయో, ఇంటి పైకప్పు ఎలా ఉంది, మీరు గోడలకు ఏం మెటీరియల్ వాడిరు, అది బిల్డింగా, రేకుల షెడ్డా, పెంకుటిల్లా, గుడిస, దానికి సంబంధించిన పూర్తిగా ఉంటాయి అన్నమాట. ఇక 9ది వచ్చేసి ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వారు ఎంతమంది ఉంటున్నారని అడుగుతారట. అదేవిధంగా ఇంటి పెద్ద ఎవరు అని అడుగుతారట. అదేవిధంగా ఇంటి పెద్ద మహిళ పురుషుడా అవి కూడా అడుగుతారట. ఇంటి పెద్ద ఎన్ని ఎస్టీ లేదా ఇతర సామాజిక వర్గానికి చెందినవారా అని చెప్పి అట్లా కూడా అడుగుతారట. ఉన్న ఇల్లు సొంతమా లేదా కిరాయికుంటున్నారా, ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, ఆ ఎన్ని గదులు వాడుతున్నారు, ఇంట్లో ఏంటి ఇవి తాగునీటి సౌకర్యం ఉందా, ప్రధానంగా అది మోటరా లేదంటే బోరా లేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చే వాటర్ వాడుతున్నారా, లేకపోతే వీళ్ళు సపరేట్గా బోర్ వేసుకొని వాడుతున్నారా, ఇవి ఇక తాగినీటి వనరులు అందుబాటులో ఏమన్నా ఉన్నాయా, ఇంట్లో విద్యుత్ అవసరాలకు ఏ వనరులైనా ఉపయోగిస్తున్నారా, అంటే సోలార్ కానీ ఇతర ఏదైనా కరెంటుకు సంబంధించిన మరి అవి అడుగుతారట. మరుగుదొడ్లు ఇంట్లోనే ఉన్నాయా, అంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉందా లేదా బయట ఉందా, ఒకవేళ ఆ బాత్రూమ్ ఉంటే ఏ రకమైన మరుగుదొడ్డు ఉంది అది కూడా అడతారట. బాత్రూంలో మీద పైకప్పు ఉన్నదా, డ్రైనేజ్ ఉన్నదా, దానికి ఇంటి ముందర డ్రైనేజ్ ఉందా, కిచెన్ చక్క ఉందా, కిచెన్లో ఏ నల్లా వాడుతున్నారు, గ్యాస్ ఏది వాడుతున్నారు, ఇలా మిగతా అన్నీ ఇగో అట్లా మెన్షన్ చేసారు. వంట కోసం ప్రధానంగా వాడే ఇంధనం ఏంటిది, గ్యాస్, హెచ్పినా ఇండియనా అది కూడా అడుగుతారట. రేడియో ఇట్లా ఏమన్నా ఉందా, మా ట్రాన్స్మిషన్ ఏమన్నా ఇట్లా ఉందా అది కూడా అడుగుతారట. టీవీ, ఇగో ఇంటర్నెట్, ల్యాప్టాప్, టెలిఫోను, ద్విచక్ర వాహనం, కారు, జీబు, ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యాలు ఏం తింటున్నారు, ఫోన్ నెంబర్ ఏంటి. ఇక మొత్తానికైతే టోటల్గా 33 క్వశ్చన్లతో రెడీ చేసిర్రు. ఇందులో కొన్ని ఏంటంటే ఇది కంప్యూటరైజ్డ్ జనరేషన్ కాబట్టి కొంచెం తెలుగు పాటలు తప్పు వచ్చినాయి ఇందులో. సో కొంచెం అవి కఠినంగా ఉన్నాయి కాబట్టి అవి అర్థం కాకుండా ఉన్నాయి అంత. సో మొత్తానికైతే 33 క్వశ్చన్లు మిమ్మల్ని అడుగుతారు. ఈ 33 క్వశ్చన్లు కాకుండా మిమ్మల్ని కనుక వాళ్ళు వచ్చి ఏంటిది అకౌంటు, పాన్ కార్డు, మీ ఏటీఎం, మీ బ్యాంక్ ఖాతా ఏంది, మీ బ్యాంక్ ఏ బ్యాంకులో ఉన్నది, మీ ఖాతా ఏ బ్యాంకులో పనిచేసిర్రు, మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, మీ భూమి ఎంత, మీరు క్రాఫ్ట్ లోన్ తీసుకున్నారా, 2000 చేసిర్రా, ఇవన్నీ అడుగుతూ చెప్పకురి, మాకు తెలివస్తారని చెప్పు. ఇందులో 33 క్వశ్చన్లలో నువ్వు అడుగు సార్ మేము చెప్తాం, అంతేగాని మీరు అకౌంట్ ఏంటిది, దాంట్లో పైసలు ఎన్ని ఉన్నాయి, మీకు ఏటీఎం ఉందా, మీకు పాన్ కార్డు ఉందా అంటే మేము సమాధానం చెప్పమండి, దయచేసి మమ్మల్ని అడగొద్దు, మమ్మల్ని అడిగి మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పి ముఖం మీదనే చెప్పేసేయండి. దీనికి సంబంధించినది కొన్ని ఆడియోలు జీనియస్ గ్లోబల్ ఏం చేసిందంటే సంపాదించింది. కొన్ని ప్రభుత్వం ద్వారా డేటా ఏ విధంగా సెక్యూర్ ఉంటుంది అసలు ఏంటి, కొన్ని ఆడియోలు అయితే మనకు రావడం జరిగింది, అది వినే ప్రయత్నం చేయండి. ఇల్లు భవనం బంగ్లా పాక చిన్న పెద్ద పేదనిక అందరినీ గుర్తుంచుకోండి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన వికాసం. జనాభా లెక్కల మొదటి దశలో ఇళ్ల జాబితా గృహగణన జరుగుతాయి. దీని ద్వారా మీ ఇళ్లను లెక్కిస్తారు. రండి, మీ సహకారంతో దీన్ని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి, ప్రతి ఇల్లు అనుసంధానమైతే అప్పుడే దేశం ముందడుగేస్తుంది. జనాభా లెక్కలు 2027 మన జనగణన మన వికాసం. ఈ సందేశం ఊరంత చెరగా ప్రతి కుటుంబం తమ గణన చేయించి కలిసి లిఖిద్దాం నూతన అధ్యాయం. మన జనగణన
మన వికాసం. జనాభా లెక్కల మొదటి దశలో ఇళ్ల జాబితా గృహగణన జరుగుతాయి. దీని ద్వారా మీ ఇళ్లను లెక్కిస్తారు. రండి, మీ సహకారంతో దీన్ని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి, ప్రతి ఇల్లు అనుసంధానమైతే అప్పుడే దేశం ముందడుగేస్తుంది. జనాభా లెక్కలు 2027 మన జనగణన మన వికాసం. రైట్, ఇంకొకటి కూడా ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే, మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. రైట్, ఇంకొక ఆడియో ఉంది, దీన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే, మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. రైట్, ఇది అసలు కొన్ని ఆడియోలు. మన జనగణన మన వికాసం, మన గృహగణన మన వికాసం మన అభివృద్ధి అని చెప్పంటూ కొన్ని ఆడియోలు మీకు వినిపించడం జరిగింది. మొత్తానికైతే మీరు ఎన్యూమరేటర్లకు సపోర్ట్ చేయండి, వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ఇవ్వండి, అదనంగా అడిగితే ఇవ్వకండి. అసలైన ఒరిజినల్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఒరిజినల్ అయితేనే మీరు డేటా ఇవ్వండి. డూప్లికేట్ అయితే మీరు పోలీసులకు లేదా ఎంఆర్ఓకు లేదా ఎంపీడీఓకు లేదా కలెక్టర్కు లేదా డిప్యూటీ కలెక్టర్కు మీ దగ్గర వీళ్ళందరి నెంబర్లు ఉంటే ఎవరికో ఒకరికి సమాచారం ఇవ్వండి, అతన్ని పట్టించే ప్రయత్నం చేయండి. డేటా లూజ్ చేయకండి, సెక్యూర్గా ఉండండి, డేటా సేఫ్గా ఉంచుకోండి.